లిప్ బామ్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ పెట్రోలియం జెల్లీ. ఇది మాయిశ్చర్ ని ట్రాప్ చేస్తుంది కానీ హైడ్రేట్ చేయదు, లైక్ ఒక ప్లాస్టిక్ వ్రాప్ లాగా. అంతేగాని ఉన్న లిప్స్ కి ఎక్స్ట్రా మాయిశ్చర్ ని యాడ్ చేయదు. అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ మెంథాల్ అండ్ చాంపర్. ఇది కూల్ గా అనిపిస్తుంది కానీ ఓవర్ యూస్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది, లిప్స్ ఇంకా డ్రై అవుతాయి. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు దీని యూసేజ్ కొంచెం తగ్గించాలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ 2023 లో జరిగిన ఒక సర్వే ప్రకారం 42% ఆఫ్ జెన్జీ వాళ్ళు 5 కన్నా ఎక్కువ టైమ్స్ డైలీ అప్లై చేస్తున్నారంట. అండ్ దీని వల్ల లిప్ బామ్ మీద డిపెండెన్సీ పెరుగుతుంది అండ్ లిప్ బామ్ ఎడిక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. మన లిప్స్ అనేది నేచురల్ ఆయిల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లిప్ బామ్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నేచురల్ గా ప్రొడ్యూస్ చేసే ఆయిల్ ప్రాసెస్ స్లో అవుతుంది. అండ్ లిప్ బామ్ యూజ్ చేయడం వల్ల లిప్స్ అనేవి డార్క్ గా అవుతున్నాయని ఒక మిత్ ఉంది, కానీ దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్స్ లేవు. మీ లిప్స్ అనేవి మాటి మాటికి ఎక్స్ట్రీమ్ గా డ్రై అవుతే మీకు విటమిన్ B12 అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. కాబట్టి మీరు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతే మంచిది. మీరు లిప్ బామ్ యూజ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే మంచిదంటే హయాలురోనిక్ యాసిడ్. హయాలురోనిక్ మన బాడీ నేచురల్ గానే ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని కొన్ని కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి సెరామిడ్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్లిజరిన్. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న లిప్ బామ్స్ నే యూజ్ చేయండి. అండ్ సన్ స్క్రీన్ ఉన్న లిప్ బామ్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. లిప్స్ అనేవి డార్క్ అవ్వవు అండ్ మన లిప్స్ కి యూవీ ప్రొడక్షన్ కూడా వస్తుంది.